షేర్ చేయొద్దు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు మీ పర్సనల్ జీవితంలో జరిగేటువంటి విషయాలు ఎవరితో షేర్ చేయొద్దు. ఆదాయం, ఖర్చులు, సేవింగ్స్, అప్పులు ఎవరితో షేర్ చేయకండి. దాంతో ఎన్నో ప్రాబ్లమ్స్ మీరు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. అది మీకు కూడా నాకు తెలిసి అనుభవం జరిగే ఉంటుంది ఇప్పటికి. నంబర్ 2, భార్యాభర్తల పర్సనల్ విషయాలు ఎట్టి పరిస్థితిలో మూడో వ్యక్తికి చేరనివ్వకండి. వాళ్ళు మిమ్మల్ని ఓదార్చడానికే వస్తున్నారు అని మీరు అనుకుంటారు, కానీ వాళ్ళ చెవిలో పడ్డ విషయము ఇంకో 40 మందికి చెప్తారు. మీ కాపురాన్ని బయట పెట్టిన వాళ్ళు మీరే అవుతారు. జాగ్రత్త. నంబర్ 3, మీరు పెట్టుకున్న లక్ష్యాలు, గోల్స్, టార్గెట్స్ ఎవరితో షేర్ చేసుకోకండి. ఆ విన్న వాళ్ళు కూడా ఊరికే ఉండకపోవచ్చు. అయితే మీతో లేదా మరొకరితో వాటి గురించి నెగటివ్ గా మాట్లాడొచ్చు, సూటిపోటి మాటలు కూడా అనొచ్చు. ఏ టార్గెట్ అయినా నీలో ఉన్నంత వరకే అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, గుర్తుంచుకోవాలి. 4th పాయింట్ వచ్చేసి, ఏ సహాయం చేసినా కూడా చేసిన సహాయాలు ఎవ్వరికీ చెప్పుకోకండి. మీరు చేసిన సహాయాలన్నీ చెప్తూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో ఇతను సహాయాలు చేస్తాడు, మనకే ప్రాబ్లం వచ్చినా కూడా ఫస్ట్ ఇతని దగ్గరికి పోవచ్చు, ఇతనికి ఫోన్ చేయొచ్చు అని అనుకుంటూ ఉంటారు. చివరికి వచ్చేసరికి అందరికీ సహాయం చేయడం మీ వల్ల కాకపోవచ్చు. అప్పుడు మీరు ఖచ్చితంగా 100% బ్లేమ్ అవుతారు. ఇలా మీకు జరిగిందా? జరిగితే కింద కామెంట్ చేయండి. 5th పాయింట్ వచ్చేసి, చేసిన పొరపాట్లు ఎవరితో చెప్పుకోకండి. అనవసరంగా లోకువైపోతూ ఉంటారు. ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? మనలో మనం రియలైజ్ అయితే చాలు. పొరపాట్లు చేయని వాడు భూమి మీద ఉంటాడా? లైట్ తీసుకో, ఎవరికి చెప్పకు. ఇక 6th పాయింట్ వచ్చేసి, మీ హెల్త్ ఇష్యూస్, ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే కనుక అస్సలు ఇంకొకరికి చెప్పకూడదు. మీరే ఎదుర్కోవాలి. ఆరోగ్య సమస్యలు ఒక్కసారి చెప్పావా, ఉన్న జనానికి అంతా మీరు లోకం అయిపోతారు. ఎంతో మంది సెలబ్రిటీస్, గొప్ప గొప్ప వాళ్ళంతా బయటపడతారా చెప్పండి? మన ఆరోగ్య సమస్యలు ఎవరికి చెప్పుకోవద్దు, మనమే ఫైట్ చేయాలి. నచ్చితే ఒక లైక్ కొట్టి స్క్రోల్ చేయొచ్చుగా. సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించండి. షేర్ చేయండి, మరో 4 అవేర్నెస్ కల్పించండి. థ్యాంక్ యూ.